గౌరీ మంచి హుషారుగా ఉన్నావు. ఏదో రాగం కూడా తీస్తానవేనే. అబ్బా కొంచెం వినిపించేలా పాడవే. నీ రోగానికి తగ్గరాదు ఏదో ఒకటి నీకెందుకు. అంత చిరుమురులాడకే చిరదారా. నువ్వు ఏ పాట పాడినా నా కోసమేనే. ఇక నువ్వు ఏ ముగ్గు లేసినా నా కోసమే. నా ముగ్గు దొక్కావు, నా రథం ముగ్గు దొక్కావు. ఆ రథంలో ఎక్కించుకొని తీసుకెళ్ళేది నేనేనే. ఎగిరి వాళ్ళకి సరసరాకి ఎగిరిపడతాలేదురా. రే పైనుంచి దూరం చూసింది అనుకో, ఈ ఇద్దరి ముందు పోయి గుండా కట్టేస్తాడు. ఇగో పంతులు, ఇది నా మేనమామ బిడ్డ. గది పుట్టినప్పుడే నేను మనవాడినట్టు లెక్క. అయినా ఆగి నడమ దూరేవాళ్ళు పంతులు. ఎంత మరదలైనా వాకిట్లో సరసాలేదురా. ఆహా, మరిగా సందులో ఆడమంటావా? సందులో గందులో సరసాలాడే నీలాంటి వాడు పంతులు, నాలాంటి వాడు కాదు. ఆ పద్ధతితో నీకెందుకు మామ, అసలు సంగతి ఏంటో చెప్పు. ఇగో గౌరీ, మీ అయ్యా నేను కలిసి బతుకమ్మ సావులలో నాగలు కట్టాను పోతున్నాం. ఇగో అమ్మటాలకి రొయ్యల పులుసు ఎట్టుకోండిరా. మరి మర్చిపోవద్దు. మీ అయ్యకు ఒక్కడికి తీసుకొచ్చావు, నాకు కూడా పట్టుకురావే. పట్టుకురావాలి మరి. అబ్బా పట్టుకొస్తావే, పట్టుకురావాలి మరి. ఏం చేస్తున్నావు అక్కడ? వెళ్ళి టీ పట్టుకురా పో. యో గౌరీ, మీ అయ్యా ముంచాలు కానీ నన్ను ఒకసారి వచ్చి కలువ. పంతులు, ఊళ్ళో విశేషాలు ఏమిటో చెప్పు. విశేషాలు ఏమున్నాయ్యా? నాకు ఎమ్మెల్యే సత్యం గారు వస్తున్నారని ఫోన్ చేశాను. మరి ఇప్పుడు రమ్మంటాడు, శనివేమన్నాడు. పంతులు, సత్యంగాడు ఇప్పుడు ఈ నియోగవర్గానికి ఎమ్మెల్యే. వారికి టైం ఏంటి చెప్పు, ఇప్పుడే రమ్మాను. ఇక నుండి అధికార హోదాలో అనాధికారికంగాను అప్పుడప్పుడు మన ఊరికి వస్తూనే ఉంటాడు. వారికి బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేయాలి. ఎందుకో తెలుసా, వాడు మన ఊరికి వస్తున్నాడు కాదయ్యా, వాని అండ మనకుందని ఈ ఊరి ప్రజలకు తెలిసేందుకే బిందు మందు ఘనంగా ఇవ్వాలి. తప్పకుండా తమరింట్లో మంచిగా పక్క కంకులతో మరే ముట్టుకొని సత్తే గారు ఈ వేళ మీ క్షేత్ర మీదుగా మా భూమి ముట్టుకుంటున్నారంటే వారు అదృష్టవంతులు. కోరికైనా ఇంత సంఖ్య ఉండాలంటారు. పంతులు, అయ్యా సింహాసనం మీద కుక్కను కూర్చుండబెట్టవచ్చు, పుల్ని కూర్చుండబెట్టవచ్చు, కానీ దేని విలువ దానికేనయ్యా. అయ్యా ఆయన ఏదో కాశబ్దాలు ఉంది, చూసేస్తా. అయ్యా ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ఎంత మాట. నాకు మీ నోటితో శాఖం పలకడం పాపం చెప్తుంది. ఇప్పుడే నీ గురించి అనుకున్నావు, ఇంతలోనే ఊడిపడ్డావు. అయ్యా తీసుకోరా. ఇదేదో మీరు చూపిన అభిమానం వల్ల ఎమ్మెల్యేనయ్యా. అయినా క్షణం విరామం దొరకడం లేదనుకో. అయినా ఈ రోజు ఢిల్లీకి వెళ్ళే ప్రయాణాన్ని రద్దు చేసుకొని మీ ముందు రాష్ట్ర కార్యాలయాన్ని రద్దు చేసుకొని అత్యవసరంగా వచ్చి ఆత్మీయంగా మాట్లాడుతున్నావు. చాలా సంతోషం రా. నాకు క్షణం తీరిక లేదనుకో. పట్టాభూమిలో ప్రభుత్వ ఆసుపత్రి పడుతుందని ఒకడు వస్తాడు, ప్రాజెక్టు కార్పొరేటర్ తనకే ఇవ్వాలని ఇంకొకడు వస్తాడు, పిల్లల ఉద్యోగాలు, కాలేజీల చదువులు, బ్యాంకు లోన్స్ ఇప్పించాలని ఇంకొందరు వస్తున్నారు. ఇలా తెల్లవార్లు వదులుకొని రాత్రులు పడుకునేంత వరకు ఎవ్వరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇక ఫోన్ డబ్బు లెక్కే లేదనుకో. మరి ప్రజాసేవ అంటే ఏంటనుకున్నావు? నేను ఇన్నాళ్ళు చేస్తా అంటే మీరంతా ఏమో అనుకున్నారు. ఏదో లేరా, ఇంతకాలం నాతో తిరిగిన వాడివని, నువ్వు వెనుకబడ్డవాడి అని నేను ఎమ్మెల్యే చేసిన. ఏదో మీ దయ వల్ల జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినా. సత్యం, ప్రజల మనసులు ప్రసూతి కేంద్రాలు లాంటివి.
అందులో సుఖంగా ప్రసవిస్తే పర్వాలేదు కానీ పిండవట్టం తిరిగిందంటే మనిషిని రెండుగా కోసి కుట్టేస్తారు. జాగ్రత్త. వాళ్ళ శ్రమను అవసరం ఉన్నప్పుడల్లా మంచిలా తాకాలి, వాళ్ళని మాత్రం మర్చిపోకు. మీ అభిమానంతో ఈ పదవిని అధిష్ఠించిన నేను మీరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేస్తాను. ప్రజల కోరికలు మీ కోరికలుగా, మీ కోరికల్ని ప్రజల కోరికలుగా భావించి పనిచేస్తాను. సత్యం, నువ్వు ఇప్పుడే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరోపద సోపానాలకు వెళ్ళిపోతావు. ప్రజల కోరికలేమిటో గుర్తున్నాయా? పదవులు వచ్చినంత మాత్రాన దురలాగ్యలు మర్చిపోతే ఎలా? ప్రజల కోరికలంటే ఐ మీన్ తమరి కోరికలు. ఒకటి, కాస్రామల్లో ఉండగా మీకు అడ్డు తగిలిన కుర్ర కలెక్టర్ను మళ్ళీ మీ కంటికి కనిపించకుండా చేయాలి. 2, పంచరాయి భూముల పంపకాన్ని ఉన్న ఫలంగా ఆపివేయడం. 3, ఈ చుట్టుపక్కల ప్రజలకు అప్పులిచ్చే బ్యాంకు వాళ్ళను ఇటువైపు రాకుండా చూడడం. 4, మీకున్న 20 ఎకరాల ప్లాట్ ఆ ప్రాజెక్టు కాలువ రాకుండా చూడడం, అది మీ ప్రత్యర్థి ఇంటి మీదుగా పోయేటట్లు చూడడం. 5, ఈ ఊర్లో గాని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని మీకెవడైనా ఎదురు తిరిగితే వెంటనే హుటాహుటిగా అధికార హోదాలో వచ్చి మీకు అండగా నిలబడడం. ఇక ఆగు. ఈ పదవి కాలం 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాల్లో 5 పనులు చేసి పెట్టు. తర్వాత ప్రవేశిస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ఊరి చెరువు కట్ట మరమ్మతు 1 కోటి, ఏమంటారా? 1 కోటికి తక్కువ కాకుండా శాంక్షన్ చేసి నాకు వదిలేదు. హై ఊరియాలుగా జరగడానికి పని కల్పించుంటది మనకింత. మీ ఐడియా చాలా బాగుంది. ప్రజల్ని ఎప్పుడు తట్ట మోయిస్తూనే ఉంచాలి. విరామంగా ఉంచితే విప్లవాలంటూ మనలంటూ అని మీరు ఉరికి వస్తుంటారు. తప్పకుండా ఆ కట్ట పని మరి పర్సంటేజ్ లేకుండా మీకే వచ్చు. డ్రైవర్, ఆ కారులో పండ్ల గుట్టలు పూలదండలు కానీ తీసుకుంటా. ఆ కారు కిక్కిలో భారీ సరుకుంది, పదిగా పట్టుకుంటా. అయ్యా నువ్వు కూడా వెళ్ళి ఆ కారులోని సామాను భద్రంగా తీసుకురాబోయా. గౌరీ, మీరెవరో గుర్తుపట్టావా? గుర్తుపట్టనయ్య గారు, వారు మిమ్మల్ని నమ్ముకునేవారు, మీ చేతిలో బొమ్మలాడేవారు. మమ్మల్ని నమ్ముకుంటే ఎవరు చెడిపోరా పల్లా? మీరెందుకు చెడిపోతారండి? చెడిపోయేది మేము. మాటలు బాగా నేర్చు. గౌరీ, ఇవ్వయా ఈ మల్లెపూలు ఈ జడలో పెట్టుకోయే, నీ అందం మరింత మారుతుంది. మీ అమ్మగారి సిగలో పెట్టట్లేదు గారు. అమ్మగారి మొదలు తడుకు తడుకున మెరిసిపోయి మీ మీద ప్రేమ పొంగిపోతుంది. మా తలల్లోకి ఈ తంగేడు పూలు చాలి అండి. పనందాయ వస్తారా? రండి అలా కూర్చోండి. ఈవాడు ఎంటెక్ పాస్ అయి ఉద్యోగం కోసం వెతుకున్నాడు కదా, అది కాస్త రేపో పాపం వచ్చి తీరుతుంది. ఇక మీ కష్టాలన్నీ గట్టెక్కినట్టు కదా మాస్టారు. ఆడపిల్లల పెళ్లి చేయడానికి, వాడిని అంతవరకు చదివించడానికి చేసినప్పుడు తలకు మించి ఉండాలి. మాస్టారు,
మీరు అలాంటి దిగులు ఏం పెట్టుకోకండి. నా దగ్గర తీసుకున్న డబ్బు కాక ఇంకా మీకు చిల్లర బాకీలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఆ ఉన్నాయి బాబు, 1,00,000 వరకు. మంత్రులు అయ్యా 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 ఎవరు పరమేయ మాస్టారా? నమస్కారం అండి. ఈ రోజుతో మీ పదవి ముగిసిందారు కదా? మాస్టారు రిటైర్ అయ్యారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇగో వారికి 1,00,000 రూపాయల చెక్కు రాసి ఇచ్చి అది మన పాత పత్ర సభలో రాసి పెట్టు. బాబు గారు, మీరు చూపిస్తున్న దయకు నా కృతజ్ఞతను ఎలా తెలుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు నాకు అంత అవసరం లేదు. అది తీర్చుకోవడానికి గడువు ఇంకా ఉంది. పర్వాలేదు మాస్టారు, తీసుకోండి. ముందిచ్చిన డబ్బు ఈ 1,00,000 కలిపితే 5,00,000. ఈ మొత్తం నీకు వచ్చే గ్రాట్యుటీ, జీపీఎఫ్లు నా పేరు రాస్తే సరిపోతుంది. ఏమంటారు? భుజంగం గారు, అవును మాస్టారు, మీకు ఇంతకన్నా సులువుగా మార్గం, అప్పు తీసుకునే మార్గం ఏది లేదు. ఇది చాలా అన్యాయం బాబు గారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు గడిపిన మాకు ఈ అవసాన దశలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అది ఒక్కటే బాబు. మీ అప్పు క్రమంగా తీర్చుకుంటాను. మాస్టారు, మీరు ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఇచ్చారా డబ్బు? ఎప్పుడన్నా ఇంత ఖచ్చితంగా కట్టాలని అడిగారా చెప్పు? అసలు ముట్టాక మీరు అడగంది నేను ఇవ్వలేంది. మన ఇద్దరి మధ్యలో మిగిలింది వడ్డీకి వడ్డీ, అంతే కదా బాబు? అసలు ఇచ్చినప్పుడే వడ్డీ కూడా ఇచ్చైతే వడ్డీ ఇంత పెద్ద మొత్తం అయ్యేది కాదు కదా మాస్టారు. వడ్డీ ఏనాడో మాకు చేశారనుకున్నాను, కానీ మీరు ఇంత ఖచ్చితంగా అడుగుతారని అనుకోలేదు. అప్పంటూ తీసుకున్నాక వడ్డీ 60 రూపాయలే కట్టాల్సి వచ్చింది మాస్టారు. అయినా మీరు అప్పు మాఫీ చేసేంత దుస్థితిలో లేరు. మీకు మీ పదవి విరమణతో అప్పు తీసుకునే మార్గం కలిసి వచ్చాయి. ఆ చెక్కులో విడిపించి డబ్బు నాకు ఇవ్వండి. బాబు, నన్ను కనుకరించండి. ఆ గ్రాట్యుటీ, జీపీఎఫ్ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. మా వాడు ఒక ఉద్యోగస్తుడు అయ్యాక మీ బాకీ డబ్బులు పువ్వులో పెట్టి తీర్చుకుంటాను. లాభం లేదు మాస్టారు. ఈ భుజంగం ఒకటే మాట, ఇక మీరు వెళ్ళొచ్చు. మాస్టారు, అరే బాబు గారు చెప్పింది కూడా సబబుగా అనేది ఒక్కసారి ఆలోచించండి. సబబుగానే ఉంటుంది. చేతకాని వారి బ్రతుకుల్ని పరిహరించే మాటలు ఎదుటి వారికి సబబుగానే ఉంటాయి. మాస్టారు, మీవాడు ఎంటెక్ పాస్ అయ్యి ఉద్యోగం కోసం వెతుకున్నారుగా. అలాగే మా పిల్లలు నీ గట్టి ఇంటికి సూపర్వైజ్ చేసుకుంటూ మా పిల్లలు చదువు మానేసి జులై ఎదుగుతున్నారయ్యా. రోజు 1 గంట ట్యూషన్ చెప్పి వెళ్ళమనండి. మంచిది బాబు. ట్యూషన్ డబ్బులు వడ్డీ డబ్బులతో చెల్లిపెడతాలేండి. బాకీ పడ్డ బతుకులకు ట్యూషన్ డబ్బులు వేరే ఎందుకు లేండి బాబు? అయ్యా ఇక పరమేయ కదా కొట్టేయమంటారా? మంత్రులు, డబ్బు చేతికి రాందే మన ఖాతా పుస్తకాల్లో కొట్టి పెద్దలు ఉండకూడదయ్యా. గవర్నమెంట్ వారు మాస్టర్ ఉద్యోగాన్ని కొట్టేస్తే ఆయన గాడివిడి జీపేపులు ఈ జంగగారు కొట్టి వేశారు. ఎవరు ముత్యారా? రా రా ఒకటి పూజలు ఉన్నాయా? ఏం ముత్యాలు అడవుడిగా వచ్చారు? చాలా అన్యాయం అండి. నాకున్న సర్వస్వం నా రెండోది అది కాస్త కొట్టుకొని వచ్చారు. నా పనులను ఆగిపోయినాయి బాబు. ఆహా, పనులు ఆగిపోతే కానీ నా వరకు వచ్చావన్నమాట. ఎక్కడైనా రావడం వరకే కదా బాబు. ఈ దగ్గరికి ఎన్నో సార్లు మనసులో ఇచ్చిన ఒక్కసారి కూడా రాలే. కారణం మీకు ఇవ్వాల్సిన డబ్బు చేతిలో లేకపోవడే బాబు. ఆ డబ్బు ఇప్పుడు కట్టాలి కనుకనే నీ చూడని కొట్టుకురమ్మన్నారు. బాబు గారు ఒక 15 రోజులు గడిపారు. ఈ డబ్బు మీకు ముందు చెప్తాను. పడిపోతలు పూర్తయ్యాయి, కట్టలు పొలాలలో ఉన్నాయి. అవి ఇల్లు చేరాలంటే ఎందుకు కావాలి బాబు? 15 రోజులు కాదు ముత్యాలు, 15 ఏళ్ళు గడిపించారు. అయినా నువ్వు డబ్బు కట్టలేకపోతున్నావు. అందుకే ముత్యాలు నీ జోడెడ్డలు కొట్టుకురమ్మన్నారు. వడ్డీ కింద వాటిని చూసుకొని అసలు కింద ఈ పలవటి పొలంలో ధాన్యాన్ని జప్తు చేసుకుంటున్నారు. బాబు గారు, మీ వద్ద అప్పు చేసిన పాపానికి
బతుకులు చించిన విస్తరి చేస్తున్నారు. ఏటి పొడుగునా పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని రెక్కలు ముక్కలు చేసి రేపలు కష్టపడి పంట పండిస్తాం బాబు. అది కాస్త మీరు బాగా కింద జమ కట్టుకుంటే మా పిల్లలు మేము ఏం తిరిగి వస్తామన్నా బాబు. విజయ్ బాబు, అవును, అప్పు తీసుకున్న కర్మానికి గడ్డి బతకాలి, లేదంటే నీళ్లు తాగి బతకాలి. మాకు అంత అనవసరం. మీరు సచ్చే ముందు మాత్రం వడ్డీ అసలు అంత కట్టి ఏ గంగలోనైనా దూకించావండి. శబ్బాస్ విజయ్, చదువుకున్నవాడి కాబట్టి మా మంచితనం గురించి ఆ మాత్రం తెలుసుకోగలిగావు. నీ మంచితనం చదువుకున్న వారికే కనబడుతుంది, కానీ ఈ మోతుబారిన రైతులకి ఏమర్థమవుతుంది భుజంగం? నీవిచ్చిన అప్పు తరతరాల వరకు వేటాడుతూనే ఉంటుందని ఈ పల్లె జనానికి ఏం తెలుసు? ఎప్పుడో ముత్యాలు తీసుకున్న అప్పుకు ముత్యాలు కూతురు గౌరి మీ ఇంట్లో వెట్టి చాకరీ చేస్తూ బానిసలుగా బతుకుతారు. ఇంకా మాలాంటి వారితో ఎంతకాలం ఆడుకుంటావో మేము చూస్తాం. విజయ్, నువ్వు అతిగా ఆవేశపడుతున్నావు. ఈ ఊరు వాళ్ళు నా వాళ్ళు. వీళ్ళ పెళ్లిలకు, చావులకు, చదువులకు అప్పులు ఇస్తున్నారు, ఆదుకుంటున్నారు. అప్పటి అవసరాలు వారిని మాట్లాడలేదు. అది అదునుగా తీసుకొని అప్పు అనే పేరు మీద వారి కొంపలకు నిప్పు పెట్టి పొగ చూపి ఆ బతుకులు కాలి కూలిపోయాక ఆ చితాభస్మాన్ని ఎరువుగా చల్లుకుంటామని అప్పుడు వారికి తెలిసి చావదు భుజంగం. విజయ్, నువ్వు అతిగా ఆవేశపడుతున్నావు. ఈ ఊరు వాళ్లకు అప్పులిచ్చి ఆదుకుంటున్నది నేనే. నీ కబంధ హస్తాల కింద వారిని ఆదుకున్నావు కాబట్టి వారికి ఆత్మహత్య కదవుతుంది. న్యాయంగా తీసుకున్న అప్పు వారు ఏనాడో కట్టారు, కానీ అప్పు తీరితే నీ పెత్తనమిక సాగదని వారిని రుణవిముక్తులు కానివ్వకుండా వడ్డీలకు వడ్డీలు కట్టించుకొని వారిని నీ దిప్పాలేరుగా వాడుకుంటున్నావు. విజయ్ బాబు, మీరు ఆ భుజంగంతో తగ్గుపడకండి. ఈ బాధలు మేము వీడాలని అనిపిస్తున్నాయి కాదు. చాలా ఏళ్ళుగా వాళ్ళ అధికారాన్ని కళ్ళకద్దుకొని తలవంచుకునే ఉంటున్నాం బాబు. ఈ మంచితనమే మిమ్మల్ని వంచడానికి ఆ భుజంగంకు మంచి ఆయుధంగా తయారైంది. నీ కూతురు చేస్తున్న జాకిరికి జీతం ఎంతో ఒక్కసారి అడుగు. జీతమా? మా జీవితాలు ఇలా వెళ్ళిపోతే భుజంగం గారికి చాలా సంతోషం బాబు. మాలో ఏ కొద్ది తేడా కనిపించినా ఒళ్ళంతా చలిచలం వచ్చినట్టు వణికిపోతూ తగ్గి వస్తుంటారు బాబు. మీరు ఇలా ఉన్నంత కాలం ఆ భుజంగం మీ గొంతులకు కాలం వేస్తూనే ఉంటారు. విజయ్, నీ కట్టుకథంతో ముత్యాలు లాంటి వాళ్ళ కడుపులు నిండాయి. వాళ్ళకి కావాల్సిన డబ్బు అది నీకిస్తున్నారు. డబ్బు వారికి దానంగా ఇవ్వడం లేదు. ఒట్టి తెల్ల కాగితం మీద వేలు ముద్రలు పెట్టించుకొని నీకు కావలసిన పత్రాలు సృష్టించుకుంటున్నావు. ఒకరు పెట్టిన కాగితంలో వారి ఇల్లు భూమి తనఖా పెట్టించుకొని మరొకరి కాగితంలో వారి భార్య పిల్లల్ని నీ ఇంటి సాకిరి చేసేలా వ్రాయించుకొని వారి బతుకుల్ని చిత్రవద చేస్తున్నావు. ఇంకా మాలాంటి వారి బతుకులతో ఎంతకాలం ఆడుకుంటావో మేము చూస్తాం. ముత్యాలు జోడెడ్ల కోసం ఈ బండరాయిని బ్రతిమాడి లాభం లేదు. నేను నీ అల్లుడు వేమన్న చెరువు పక్క బండి లాగుతాం. ఈ ఏడు నీ పొలములు ధాన్యం నీటిగా తీసుకువస్తాం. పద పోదాం. పంతులు, ఈ ఊర్లోని గొర్రెలు గడ్డి తినడం మానేసి గర్జించడం మొదలు పెట్టాయి. విజయ్ గారు కాస్త చదువుకున్నవాడు కాబట్టి అలాగే ఎగురుతాడండి. పోషిపోతినారా అప్పుకునే కత్తెరలో వాడు రెక్కలుగా తిప్పితే సరి. ఇంతకాలం నేనేసిన అప్పుల గడ్డి తిని బతికిన గొర్రెలు నన్నే కుమ్మటానికి వస్తున్నాయి. పంతులు, దీనికి ఎంతటి కారణం ఆ విజయ్ గాడు. ఆ విజయ్ గాడు మనలో ఐక్యం కావాలి. వాడికి కొంత టైం ఇవ్వాలండి. ఎందుకు? తొందరపడి మనలో ఐక్యం చేసుకుంటే ఊళ్ళో గొడవ అవుతుంది. ప్రస్తుతం ప్రాణాలతో కాకుండా వారి మనసు మార్చి మనలో కాకుంటే సరి. ఏదో ఒకటి తొందరగా అదెంత పని బాబు గారు. వాడయ్య పరంగామయ్య ఈ గుట్టలో ఉన్న పక్షి. వాడి రెక్కలు ఎంత గట్టిగా వస్తే ఈడంత దగ్గరికి వస్తాడండి. అయితే మాస్టర్ పిలిపించు. అటగయ్య ఎవరు పరంగా వస్తారా? రండి రండి, అలా కూర్చోండి. మిమ్మల్ని చాలా కాలం తర్వాత డబ్బులు అడిగానని అందుకు ప్రతీకారంగా మిమ్మల్ని నాలుగు వచ్చినవా? బాబు గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
మా వాడికి మీరు అంటే అభిమానమే కానీ అసహ్యం లేదు. మీ విజయ్ పెద్దవాడయ్యాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నేను అప్పులిచ్చి పెంచుకున్న పక్షులన్నిటి పంజరాలు విడిచి రమ్మంటున్నాడు. నా అధికారాన్ని కాలదాన్ని స్వేచ్ఛగా ఎగరడం నేర్పుతున్నాడు. ఇది మీ విజయ్కి చాలా ప్రమాదం. ఏదో ఆవేశంలో ఉంటాడు బాబు. ఈ ఊరు వాళ్ళందరి ఆయి పట్లు మీ ఉచ్చులో పిలుచుకుందని వాడికేం తెలుసు? తెలుసుకోవడం మంచిది. ఈ భుజంగంతో వైరం పావుతో చెలగటమని చెప్పు. నాతో వైరం పెట్టుకుంటే భూమి మీద నూకలు ఉండని అని చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. నా 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అన్యాయాలను ఎదుర్కొమ్మని, న్యాయంగా బ్రతుకుమని, సాటి మానవులకు సాయపడండి అని బోధించాను. కానీ ఉద్యోగ విరమణ తర్వాత అన్యాయాలకు తలవంచమని, ఎవరెలా సచ్చినా పట్టించుకోకు అని చెబుతాను బాబు, చెబుతాను. మాస్టారు, మీరు అలాగే మాట్లాడుతున్నారు. మీరు ఈ ఊరి వారందరికీ ఏం అన్యాయం చేశాను చెప్పు. కావాలన్నప్పుడు అప్పులు ఇచ్చారు, అది తీర్చినప్పుడు నా ఇంట్లో బాధగా ఉండమన్నాను. అరే, అంత అప్పు నీ ఒక్కరి వల్ల తీరదురా, నీ భార్యను కూడా మా ఇంట్లో పని చేయమని అని చెప్పాను. మన ఊరికి బస్సు నడుతుంటే వద్దు అన్నాను. ఎందుకో తెలుసా? 10 రోజులు యువకులు పట్టణం పోయి సినిమాలు శిఖర్లను చెడిపోతుంటే పల్లెల్లో వ్యవసాయం దెబ్బతింటుందని వద్దు అన్నారు. ఇది నా తప్పేనా మాస్టారు? ఈ ఔదార్యం వెనుక దాగి ఉన్న మంచితనం అర్థం చేసుకోవడానికి మన ఊరి ప్రజలకు ఇంకా జ్ఞానం పెరగలేదు బాబు. మాస్టారు, దొంగతిరుడు వ్యవహారంతో మీరు మీ కొడుకు అంత పాడుతున్నారు. కట్టు బట్టలతో కానిబడి మాస్టర్గా వచ్చిన మీకు అప్పులు ఇచ్చాను, ఆదుకున్నారు. అందుకు నాకే నిధులు చెప్తున్నారా? కట్టుబట్టలు కానిబడి అంటూ మీరు చెప్పింది కట్టు కథ కాదు బాబు, అంత వాస్తవమే. తీసుకున్న అప్పు తీర్చక తప్పదు, ముట్టుకున్న నిప్పు కాలక మానదు. కాస్త వెనుక ముందు అంతే బాబు. నా కాళ్ళ కింద రాళ్ళలా పడి ఉన్న వాళ్ళందరినీ రత్నాలుగా మార్చాలనుకుంటున్నా. మీ వాడితో చెప్పండి మాస్టారు. ఇప్పుడనే మాటలు రాళ్ళుగా ఎంతకాలం ఉంటాయి బాబు. వాటికి ఒకప్పుడు చేతనత్వం వస్తే సరిగమలు పలుకుతాయంటారు. మార్పు అనేది సహజం బాబు. అది తట్టుకునే గుండె నిబ్బరం మీకు రావాలంటున్నాను. తూర్పున ఉదయించిన సూర్యుడు పడవడ ఉదయించినప్పుడు వస్తుందిలే మాస్టారు. మీరు చెప్పిన మార్పు సరిగ్గా చెప్పారు బాబు. అంతే అయి ఉండాలి. ఇక ముందు నుండి మా విజయ్ మీ విషయాల్లో జోక్యం కలిగించుకోవడానికి హామీ ఇస్తున్నాను. అయ్యా ఇక విజయ్ గారు మీతో చనిపోవడం సత్యం. ఇక మీరు ఏ రంగు పెట్టుకోదని అయ్యా ఇక పంతుకొని పంతులు. అయ్యా, విజయ్ గారు చదువుకున్నవాడు. వాడు మనలో ఐక్యం కావడం అంత సులువు కాదు. వాని వేలు వాని కంట్లోకే వెళ్ళాలి. అయితే మీరు వాడిని తప్పివ్వాలి. లేదు, వాని పంజరం వేరే ఉంది. ఉద్యోగ పంజరం. వాడిని అందులో బంధించి ఈ ఊరికి దూరంగా మరో ఊరి చెట్టుకు కట్టి వస్తే బ్రహ్మాండం. వాడి ఊరికి తరివేసినట్టు ఉంటుంది, ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది, వాడికి సంబంధించినట్టు ఉంటుంది. అద్భుతం ఉండండి బాబు, భగవంతుడు ఉండండి. అయ్యా, పంతులు. అయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త శాంతించిందయ్యా. పంతులు. అయ్యా, సంగతి ఏం చేసిన లైట్ మీద పెట్టారండి. మీరు ఊపండి, చెడ్డ ఊపేయడమే. ఇన్నాళ్ళు గౌరీ నిప్పు లాంటిదని జగవరికి సచ్చావు కదా. ఎంత నిప్పైనా మీరు చలినప్పుడు చస్తుందండి. అయితే వెళ్ళి గౌరీ తీసుకురా. ఇప్పుడు వెళ్తే రేమన్న గారు తండ్రి ముత్యాలు గారు ఉంటారండి. మీరు అలా ఊళ్ళోకి వెళ్తే చాలు కొత్త బిడ్డలు ఏమన్నా వెతుకుతున్నా పక్కన అంటారండి.
సాయంత్రం అమ్మగారు పట్నం పోయింది, దానికి తెలియదు. వాడక్కడ లేడు. మన తూర్పు పొలంలోకి కావాలి పంపించిన. వెళ్ళి అమ్మగారు రమ్మంటుందని తీసుకురామ్మా. మనము గౌరికి డబ్బిచ్చాము అని ఇంకా లొంగిపోలేదండి, ఇంకా పూర్తిగా లొంగిపోలే. పంతులు మళ్ళీ మనకి వచ్చావు. వెళ్ళు, ఏ విధంగా గౌరి తీసుకురామ్మా. తర్వాత ఏ విషయం నేను చూసుకుంటాను. అయ్యా కాయా పండ? అయ్యా మనం అనుకున్న పని చెప్పకుండా అమ్మగారు రమ్మంటున్నారని తీసుకొచ్చారండి. అంటే గౌరీ మాకు ఇంకా లోపలేదన్నమాట. ఎక్కడుంది గౌరీ? దొడ్డిదారి నుంచి అయితే మరి లోపలింట్లో పంపారండి. హే గౌరీ, ఎన్నాళ్ళ నుండో నీకోసం ఎదుగుతున్నాను. రా, వచ్చి నా కౌగిట్లో వాళ్ళు. నేను మీ కూతురు లాంటిదాన్ని. అమ్మగారు అర్జెంటుగా రమ్మంటున్నారంటే పరుగున వచ్చాను. నీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి బాబుగారు. ఈ భుజంగం మనసు పడక తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇలా నువ్వు అవునన్నా కాదన్నా నా నుండి నిన్ను ఎవరు రక్షించలేరు. రా, 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 రా. ఈరోజు రాను. నువ్వు పసవి కాదు, నువ్వు పసవి. ఇలాంటి అఘాయిత్యం ఏదో ఒక రోజు జరుగుతుందని ఊహించాను. విజయబాబు, నా బిడ్డను అంతరించబోయాడు. నా గౌరీ నిత్యుడయ్యా, జంతువు కన్నా హీనంగా ప్రవర్తించి నేను మంచి మాత్రం చేయాలని చూశాడయ్యా. నిజంగా గౌరీని బలత్కరించలేదు. విజయబాబు, మీరు మాట మారుతున్నారు. ఏమీ జరగలేదా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు బాబు? ఆపత్కాలంలో అబద్ధాన్ని ఆశ్రయించక తప్పదు. భుజంగం గౌరిని బలత్కరించలేదు, కనీసం చెయ్యి కూడా వేయలేదు. అయ్యో, దాన్ని ఒక్కసారి చూడయ్యా. ఒంటి మీద పట్టడం, ఎత్తి మీద పుట్టడం ఎలా జరిగి పలిపోయాయో దాని కళ్ళకు ఒక్కసారి చూడయ్యా. అర్ధరాత్రి గదిలో ఆడపిల్లలు చేసే పని అనుకుంటున్నావు ముత్యాలు. కావాలంటే నలుగురు చూస్తుండగా నడి రోడ్డు మీద నిలువున విమర్శన చేసి అసలక్కడ ఏమీ జరగలేదని నిరూపించుకోగల సమర్థుడు ఈ భుజంగం. నేను అసలు తాకలేదు. గౌరీ అప్పు కోసం మీ ఇంటికి వచ్చి మీ పడక గదిలోకి చొరబడి మిమ్మల్ని బలత్కరించబోయింది. అవును, కరెక్ట్. విన్నావా ముత్యాలు? భుజంగం రేపు కోర్టులోనే చెప్తాను. ఈ కథలో మార్పు ఉండదు. ఎవరు చూడక ముందు నీ బిడ్డని ఇంటికి తీసుకువెళ్ళు. అయ్యో భగవంతుడా. రే భుజంగం, నా గౌరీని ఇంట్లో అమ్మగారికి తేనోడు వాళ్ళుగా ఉంటూ నీ ఇంటి చుట్టూ ఊడిగా చేస్తున్నందుకు పశువుల బలత్కారం చేయబోయావు. నిన్ను చంపిన పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకునే స్తోమతే నీకుంటే ఇన్నాళ్ళు బాకీ పడి బానిసలుగా ఎందుకు బతుకుతారు? డబ్బు హోదా ఉన్న భుజంగం బతుకు ఎప్పుడు భద్రం లేదు. మన బతుకులకే భద్రం లేదు. ఇక్కడ ఏ అఘాయిత్యం జరగలేదు. నీ గౌరీని తీసుకొని ఇంటికి వెళ్ళు. రే భుజంగం, రేపు పొద్దున ఊరి మధ్య చింత కింద పంచాయతీ పెడతాం.
నీ ఇద్దరు తీసి నలుగురిలో నిలబెడతాను. ఊరోళ్ళందరి చేత తూ అని చూపిస్తాను. నువ్వు మనిషి అయితే అవమానంతో చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. రేపు జంగం, రేపు పొద్దున చింతకి గుంజుకపోతాను. తయారుగా ఉండు. నీవు చూస్తానవా? అయ్యా అంతా నీ వల్లనే. నేనే తొందరపడ్డాను. నువ్వు గౌరీ మీదకి తెగబడబోతుంటే చూసిన నేను అట్టుకోపోయాను. అంతేకాదు విజయ్, మీరిద్దరు నిర్భయ చట్టం కింద మీరిద్దరు శిక్షలు. ఈ విషయంలో వేమన్నకు నేను అండగా ఉంటాను. విజయ్ 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 ఇలా మాట్లాడు సరికాదు. నీకు ఏం కావాలో ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. అయితే నేను చెప్పినట్టు వింటారా? చెప్పు విజయ్. ఇలాంటి టైంలో నువ్వే నాకు దేవుళ్ళ లెక్క కనబడుతుంది. మీరు ఈ రాత్రికి రాత్రి ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీకా? ఎందుకు? మీరు ఇక్కడే ఈ ఊర్లో ఉంటే ఇంకా గొడవ జరగవచ్చు. ఈ తెల్లవారుజామునే రాజకీయ పనుల మీద భుజంగం గారు ఢిల్లీకి వెళ్ళారని అందుకు సాక్ష్యంగా ఈ పంతులు నేను నిలబడతాను. అబ్బా ఇదే చెప్పిన పథకం బాగుంది. వెళ్ళండి వెళ్ళండి. అండి వెళ్ళండి. విజయ్, ఈ డబ్బు ఉండని. వద్దు, ఆ డబ్బు మీరే ఉంచుకోండి. వారం రోజుల వరకు ఈ ఊరు స్టార్ట్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి.